ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, రాజులకు రాజువై ఉన్న దేవ, ప్రభులకు ప్రభుడవైన తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీలో నీ యొక్క క్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో మీరు తోడై నడిపించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, ఎవరైతే ప్రభా నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారో ఆ కుటుంబాలకు మీరు తోడై నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎలాయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అవును తండ్రి, మహోన్నతుడా, ఎవరి మనస్సు యేసయ్యా మీ మీద ఆధారపడి ఉంటుందో వారిని కాపాడే దేవుడవు తండ్రి. పూర్ణ శాంతి గల వానిగా చేసే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ అందు విశ్వాసం ఉంచిన వారిని, నీ అందు నమ్మకం ఉంచిన వారిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టని దేవుడవు, ఏ ఒక్కరిని కూడా పట్టించుకొని దేవుడవు తండ్రి. ఎవరైతే ప్రభా నీ అందు నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో తండ్రి, వారికి కావలసిన క్షేమాన్ని అందించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. వారి హృదయములో తండ్రి ఉన్న గలిబిలిని తొలగించి నెమ్మది లేని తత్వాన్ని తీసివేసి పూర్ణ శాంతి గలవారిగా నెమ్మదిని, సమాధానమును, ప్రేమను అనుగ్రహించే దేవుడవై ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ కుటుంబాలు ప్రభా ఏ పరిస్థితుల గుండా వెళ్ళుచున్నాయో మీకు సమస్తము తెలుసు తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాలలో సమాధానము, నెమ్మది, ప్రేమను దయచేయండి తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రాలు. ఆర్థికంగా ప్రభా అప్పులలో ఉన్నారేమో యేసయ్యా, సహాయము చేయండి. ఆర్థికంగాను ప్రభా అప్పులలో నుంచి విడిపించండి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి సహాయమును అందించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ లేక ఉన్నారేమో తండ్రి, రక్షణను అందించండి. మారు మనసును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దుఃఖంలో, ఏడుపుతో ప్రభా దుఃఖంలో వారి దినములు గడుపుచూ ఉన్నారేమో వారి కుటుంబాలలో ప్రభా దుఃఖాన్ని తొలగించండి, సమాధానమును దయచేయండి తండ్రి. దుఃఖము వెనుక ఖచ్చితంగా సంతోషం ఉంటుందని నీ వాక్యము సెలవిస్తుంది కనుక ప్రతి కుటుంబంలో మీ యొక్క సంతోషాన్ని అనుగ్రహించండి తండ్రి. దేవా, సమస్యల గుండా వెళ్ళుచున్నారేమో, ఎవరు ఆధారము లేక, ఎవరు తండ్రి సహాయము లేక ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళుచున్నారేమో, ఎవరు సహకరించకపోయినా మీరు తోడై సహకరించే దేవుడై ఉన్నారు తండ్రి. మీరే తోడై సహకరించండి, సమాధానమును దయచేయండి, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఉద్యోగాలు లేక వెతుకుచున్న అనేక మంది ఉంటుండగా ప్రభా వారికి కావలసిన ఉద్యోగం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వ్యాపారాలలో ఉన్నవారిని ప్రభా వ్యాపారాలలో అభివృద్ధి పరచండి, తోడై నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారికి తోడై నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనేచ్ఛలకు లోనై తండ్రి వారి జీవితాలను పాడు చేసుకునకుండా నీ యొక్క ప్రేమను పొందుకొని వారి భవిష్యత్తు బాగుండుటకు మీరు సహకరించండి, తోడై నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న సమయంలో ప్రభా
చిన్న బిడ్డలకు తోడై నడిపించండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క వృద్ధ తల్లి తండ్రిని జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒంటరిగా ఉండి కృంగుదలలో ఉండి ఏ విజయము పొందుకోలేక ఏం చేయాలో అర్థం కాక తండ్రి డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, డిప్రెషన్ నుంచి విడిపించండి, మార్గాలు తెరవండి, విజయాలు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభా, ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ మెండైన దీవెనలు ఈ సంవత్సరం అంతయు వారికి ఉండుటకు సహాయము చేయండి, తోడై నడిపించండి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు వారికి ప్రభా మార్గాలు తెరవండి, సరళము చేయండి, తోడై నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై మీ యొక్క క్షేమాన్ని మాకు అందించమని, దుష్టులు దుర్మార్గులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.